షబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అవును ప్రియులారా, రాత్రికాల సమయంలో సబ్బాత్ ఆరాధనలో మనం ఆయనను సేవిస్తూ గణపరుస్తూ ఆయన జీవగలిగిన వాక్యం చేత మనం ఆత్మీయంగా బలాన్ని పొందుకున్నాం కదా. ఒక్కొక్క సబ్బాత్ మన జీవితంలో ఒక నూతన అధ్యాయముగా ఉండున్నట్లుగా మనం పరమతండ్రి సన్నిధిలో వేడుకోవాలి. ఒక్కొక్క సబ్బాతు దినంలో ఒక్కొక్కటి మనం కొత్తది నేర్చుకొని అది మన జీవితంలో అలవర్చుకొని అది మన జీవితానికి అన్వయించుకొని ఆ విధంగా మన జీవితాలను నూతనమైనవిగా మనం మార్చుకోవాలి. కాబట్టి అనుదిన కృపలో లేఖన భాగం కూడా మనం చూసుకుంటుంటే లేఖన భాగం ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. అవును ప్రియులారా, నీతిమంతుల యొక్క మార్గము యెహోవాకు తెలియను. అందుకే భక్తుడు శ్రేష్టమైన ఒక పాట రాస్తూ వచ్చాడు, అయ్యా నేను వెళ్ళే మార్గము నీకు తెలియను కదయ్యా, నేను శోధింపబడిన పిమ్మట శుద్ధ సువర్ణం వలె మార్చబడదును అంటాడు. కాబట్టి నీతిమంతులకి కష్టాలు రాకమానవు, నీతిమంతులకి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ వాటన్నిటిలో యెహోవా వారికి తోడుగా ఉంటాడు. ఎందుకంటే నీతిమంతులు పో మార్గము పరమతని చూస్తున్నాడు. వారు ఏ విధంగా నీతిని యథార్థవంతంగా అనుసరిస్తూ ఈ లోకంలో వారు శ్రమ పెట్టబడుతున్నారో, వారు శ్రమలు అనుభవిస్తున్నారో, వారు కష్టాలు అనుభవిస్తున్నారో, వారు ఆయన నీతి కొరకు ఆయన ధర్మము కొరకు ఏ విధంగా హింసింపబడుతున్నారో పరమతనికి తెలుసు. కాబట్టి ప్రియులారా, ఏ మాత్రం కూడా కృంగిపోకుండా, ఏ మాత్రము కూడా మనం బలహీనం కాకుండా పరమతండ్రికి తెలుసు నేను వెళుతున్న మార్గము. ఆయన ఒక దినం నాకు నెమ్మదినిస్తాడు, నాకు శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు, ఒక దినం ఆయన బలపరుస్తాడు, ఆయన నాకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆయన తోడుగా ఉంటాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు. నీతిమంతులకు ఆయనకు తోడుగా ఉండి వారిని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, ఆ శ్రమ నుంచి విడిపిస్తాడు. కాబట్టి నీతిమంతులు వెళుతున్న మార్గము పరమతండ్రికి తెలియను. కాబట్టి నీతిమంతులారా, పరిశుద్ధులారా, యాశ్వామిస్త రక్తంతో కడగబడి ఆయన నీతి నెరవేరుస్తున్న బిడ్డలారా, పరమతండ్రి యొక్క నీతిని మీరు నెరవేరుస్తుంటే ఒక దినమున మీకు ఆ నీతి మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి అందుకే యోబు గారు అంటారు, నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను, కాబట్టి ఆ నీతి నన్ను కాపాడింది అంటాడు. కాబట్టి నీతిమంతుడైన యోబు అన్నట్టుగా మనము కూడా నీతిని వస్త్రంగా ధరించుకుందాం. నీతిని మనం వస్త్రంగా ధరించుకుంటే ఈ నీతి వస్త్రం మనల్ని కాపాడుతుంది. ఆ యెహోవా మన నీతిని చూసి, మన ధర్మమును చూసి, మన యొక్క యథార్థతను చూసి, మన పరిశుద్ధతను చూసి, మన యొక్క దీనత్వాన్ని చూసి మనల్ని ఆయన శ్రేష్టమైన చక్కని ఆశీర్వాదములతో సమృద్ధికరమైన దీవెనతో కుదిరి నింపుతాడు. ఆ ఆశీర్వాద ఫలము మన పిల్లల మీద కంప్లీట్గా ఉంటుంది సుమా. కాబట్టి మన పిల్లలకు మన సంతానములకు ఆ ఆశీర్వాదాలు మనం అందించిన వారముగా ఉంటాం. అట్టి విధంగా పరమతండ్రి కృప మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అన్నావు నాయన. అవును తండ్రి, మేము వెళుతున్న మార్గము మీ నీతిని అనుసరిస్తూ ఈ లోకంలో మేము శ్రమపడబడుతున్న విధానము మా సమస్తం మీరు ఎరుగుదురు, మీరు చూస్తున్నారు నాయన, మీకు తెలుసు నాయన. కాబట్టి ఒక దినమున మాకు నెమ్మదినివ్వబోతున్నారు, ఆశీర్వాదింపబోతున్నారు, మీరు మనం దీవించబోతున్నారని ఆ సంతోషంతో, ఆనందంతో మీ నీతిని మేము ఇంకా అధికంగా నెరవేర్చుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా కృప కనికరము మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.